అందరికీ వెల్కమ్ టు శిల్పా సాక్షిత్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి లైక్ చేయండి. హోమ్ మేడ్ గరం మసాలా ఎలా చేసుకోవాలో ఇవాళ చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క, జాజికాయ అండ్ జాపత్రి, పండ పువ్వు లేదా రాతి పువ్వు అని అంటారు దీన్ని. 1 స్పూన్ మిరియాలు వేసుకోండి, 2 స్పూన్ ధనియాలు. వీటిని లైట్గా వేయించుకోండి. ఇలా వేయించడం వల్ల పూర్తిగా డ్రై అయిపోయి మనకి ఒక 1 ఇయర్ లేదా 6 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది. బిర్యానీ ఆకులు, కొంచెం సాజీరా, కొంచెం జీలకర్ర. ఇవి ఫైనల్గా ఎందుకు వేస్తున్నానంటే లాస్ట్లో ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి. ఇలా వీటన్నిటిని వేసుకొని మిక్సీ పట్టుకుంటే నిజంగా ఈ పౌడర్ వేసుకుంటే ఏ కర్రీస్ అయినా అండి చాలా అంటే చాలా బాగుంటాయి. వెజ్ కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది. లైక్ ఆలు కుర్మా, గుత్తి వంకాయ ఇలాంటి కర్రీస్కి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 1/2 స్పూన్ వేసుకున్నా చాలా స్మెల్ వస్తుంది, చాలా టేస్ట్ ఉంటాయి కర్రీస్ కూడా. ఇది నా సీక్రెట్ అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. అన్ని కర్రీస్లో కూడా లైట్గా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ఇంట్లో ట్రై చేయండి. బయట వాటికంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఒక్కరోజు చేసుకుంటే మనకు 3-4 మంత్స్ సరిపోతుంది. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో. ఇలా ఉండాలి. దీన్ని ఒక బాక్స్లో కానీ ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని యూస్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నాకు ఇలా ఇంత క్వాంటిటీలో వచ్చింది. నాకు ఇది 2 నుంచి 3 మంత్స్ సరిపోతుంది. నా వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.